ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష పేరుతో కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు. బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు. ఓయూ బీసీ విద్యార్థులు 60% ఉన్నారని రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంలు, మంత్రులు, సంపదలు, ఆస్తులు అన్ని మీకే ఉన్నాయని, బీసీలకు కేవలం సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇస్తే కూడా ఓర్వలేక హైకోర్టులో కేసులు వేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుందని చెప్పేసి విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష, ఏమి నిరాహారదీక్ష కాదు, ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఓర్వలేకపోతే ఎట్లా? బీసీలు అంటే మీకు ఎంతనా? బీసీలు యూనివర్సిటీలో 60% మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే తిరగబడతారు. ఒట్టిగా వదలమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు, ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ న్యాయమైన డిమాండ్, అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, కాలేజీలు మీకే, సంపద మీకే, ఆస్తులు మీకే, లక్షల కోట్లు మీకే, వేల కోట్లు మీకే. మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే, వార్డు మెంబర్లు ఇస్తే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇస్తే కూడా గౌరవకపోవడం అనేది చాలా దుర్మార్గము. ఈ వైఖరి మార్చుకోకపోతే కోర్టులు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తాం. ఉన్నటి బంధుతోటి రాష్ట్రంలో అగ్గి మండుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు కంపరం మొదలైంది, గజగజలాడిపోతున్నాయి. అందుకే ఈ ఉద్యమాన్ని అణచిపెట్టాలని పార్టీలు, ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా